ఎలా కనిపిస్తుంది నీ కళ్ళకే? ఎలా కనిపిస్తుంది? ఇప్పటికిప్పుడొచ్చి 5 లక్షలు కావాలంటే ఎలాగండి? మా అత్తయ్య ఇప్పుడు కష్టం అంటున్నారు కదా. మీ కష్టం నాకు ఎందుకమ్మా? నా కష్టం నాది, నాకు డబ్బు కావాలి. ఆ హరిశ్చంద్ర ప్రసాద్ లాంటి నీచుడి చేతిలో నువ్వు ఓడిపోకూడదు. నిన్ను ఈ విధంగా ఏడిపిస్తున్న ఆ హరిశ్చంద్ర ప్రసాద్ అంతు చూడాల్సిందే. అయ్య బాబోయ్, బంగారమే. రోడ్లు గోళ్లు తేవడానికి నేనేమైనా రోడ్డు మీద తిరిగేవాడిని అనుకున్నావా? జమీందార్ బిడ్డని, కాబోయే జమీందార్ని. నువ్వా బావా? ఏంటి ఈ మధ్య మరీ బాగా నల్లపూసైపోయావు? నువ్వు రానిస్తే కదా. ఇలా రాజాలా వస్తే రావద్దనెందుకంటాను? ఏది నువ్వు తెచ్చిన బంగారం నీ చేత్తోనే పెట్టు. తప్పకుండా బంగారం, తప్పకుండా రా. తిరగరా, తిరుగు. ఇన్ని రోజులు ఏమో అనుకున్నాను కానీ నేనంటే బాగానే ప్రేముంది బావా. ఇక ఈ రోజు నుంచి నువ్వు ఏదడిగినా తెస్తాను. ఏంటి మంచి హుషారు మీదున్నావు? ఇక నుంచి ఇంతే. మనం ఏమనుకుంటే అది జరుగుద్ది. నువ్విలా హుషారుగా ఉండాలని నా కోరిక. కూర్చో. అత్తయ్యా, ఏంటింకా పడుకోలేదా? లేదమ్మా, మీ మావయ్య గారు ఇంకా రాలేదు. మావయ్య ఇంకా రాలేదా? సరే, ఏదో పనిలో ఉండుంటారు. వస్తారులే అత్తయ్యా. నాకిది అలవాటేలేమ్మా. నువ్వెళ్ళి పడుకో. సైలెన్స్. మా ఆవిడ ఉంటుంది. ఏంటండి ఇది? కొత్తగా ఈ అలవాటేంటి? అర్ధరాత్రి వరకు బయట తిరిగింది చాలక మళ్ళీ తాగేసొచ్చారా? అది సునందా. మాట్లాడకండి. ఇంట్లో వయసుకొచ్చిన ఆడపిల్ల ఉందని తెలిసి ఎలా ఇంటికి తాగొస్తారు? మా మావయ్య తాగుపోతేవునని నందిని భయపడదా? తప్పే, నేను చేసిన తప్పే సునందా. కానీ దీనికి కారణం మాత్రం మా నాన్న.
అవును సునంద, మా నాన్న టార్చర్ తట్టుకోలేక తాగేశాను. ఆయన వలన తాగడమేంటి? చేతికి డబ్బులిచ్చి పంపించాక ఇలా ఎన్ని రోజులు బాధపడతామని ఆ పక్కనే ఉన్న షాప్లో చిన్న పని అడుగుదామని వెళ్ళాను. ఆ చిన్న పనికి కూడా వాడేమన్నాడో తెలుసా? నాకు పనిచ్చాడని తెలిస్తే వాడి షాప్ అక్కడ ఉండనివ్వడంట. మా నాన్నను కాదని నీకు ఉద్యోగం ఇవ్వలేనయ్యా అని చెప్పి పంపేశాడు. ప్రాణానికి ప్రాణంగా నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకోవాలనుకున్నాను. కానీ మా నాన్న మనల్ని బ్రతకనివ్వడం లేదు. ఎవరి దగ్గర ఒక్క 10 రూపాయలు కూడా అప్పు పుట్టనివ్వడం. పని చేసుకునివ్వడు. ఇక ఏం చేసి బతకాలి సునందా? ఎలా నిన్ను చూసుకోవాలి? అందర్నీ బెదిరించి మనకి ఏ ఆధారం లేకుండా చేస్తుంటే ఏం చెయ్యాలో, ఎలా బ్రతకాలో, ఎలా నిన్ను బ్రతికించుకోవాలో అర్థం కాక తాగేశాను. తప్పు చేసావు సునంద. అలాంటి తండ్రికి కొడుకుగా పుట్టిన నన్ను ప్రేమించి నువ్వు తప్పు చేశావు. నీ కష్టాన్ని చూడడం కష్టపడటం తప్ప. ఈ చేతగాని భర్తను క్షమించు. ఏంటత్తయ్యా ఇది? ఎందుకు ఆ మనిషి మీ మీద ఈ విధంగా కక్ష కట్టాడు? ఆస్తి కోసం అన్న వదినని చంపాడు. ఆస్తికి అడ్డం వస్తావని మమ్మల్ని ఇలా చంపుతున్నాడు. మన ఆస్తి మీద అతను పెత్తనం చెలాయించేది చాలక మిమ్మల్ని ఈ విధంగా బాధ పెడతాడా? అది మన ఆస్తి. మన ఆస్తిని అతను అనుభవిస్తుంటే మనం చూస్తూ ఊరుకోవడం ఏంటత్తయ్యా? అతనితో ఫైట్ చేసి మన ఆస్తిని మనం దక్కించుకోవాలి. ఫైట్ చెయ్యాలమ్మా. చూస్తూ ఊరుకుంటే అతను మనల్ని బతకనిచ్చేలా లేడు. అందుకే ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో ఆలోచించి ప్లాన్ చేద్దాం. అవును, ఇంకా ఆలస్యం చేయకూడదు. వద్దే.
పరమేశ్వర, లేరు అనుకున్నా నా ప్రాణ స్నేహితుడి బిడ్డని నా దగ్గరికి చేర్చావయ్యా. ఈ ఇంటి గడప తొక్కదు అనుకున్న నా కోడల్ని ఈ ఇంట్లో అడుగు పెట్టేలా చేశావు. ఇదంతా నీ మహిమేనయ్యా. రక్త సంబంధం ఉంటే ఎంత దూరాన్నైనా కలుపుతావని నువ్వు నిరూపించావయ్యా. జాగ్రత్త వసు, మీ నాన్నని కాకపోయినా నన్ను కాస్త దృష్టిలో ఉంచుకోవే. అబ్బా, ఏం కాదులే అమ్మా, ప్రాణం పోదు సరేనా? జారుడు బండ జారినట్టు జారుతాడు, ఏదో ఒకటి విరుగుతుంది అంతే. నువ్వేం కంగారు పడకు. అలాగే నా కోడల్ని సత్యాన్ని కలిపే బాధ్యత కూడా నీదేనయ్యా. ఏమైందండి? అయ్యో అయ్యో, ఏమైందండి? మెట్ల మీద నుంచి జారి. అమ్మా వసుంధర, మీ నాన్న కింద పడిపోయారు చూడమ్మా. నాన్న, ఏమైంది నాన్న? ఎలా పడిపోయారేంటి నాన్న? అయ్యో, మెట్ల మీద నుంచి పడిపోయారా? అయ్యయ్యో భగవంతుడా, ఏంటి మాకీ కష్టాలు? అయ్యో, ఆయనకి ఏం కాకుండా చూడయ్యా. రంగయ్య, నాన్న మెట్ల మీద నుంచి పడిపోయారు. నాన్న, రంగయ్య, మా నాన్నగారు మెట్ల మీద నుంచి జారి పడిపోయారు. అయ్యో, ఇంకా చూస్తావేంటి? ముందు డాక్టర్ ఫోన్ చేయి, వెళ్ళు. అలాగే అమ్మా వసుంధర, ముందు నాన్ని పైకి లేపమ్మా. సరే అమ్మా. నాన్న. హలో హలో డాక్టర్ గారు, మా బాబు గారు కింద పడిపోయారు. త్వరగా రండి. రండి డాక్టర్ గారు, రండి. రండి డాక్టర్ గారు. రండి డాక్టర్ గారు. మా నాన్నగారు మెట్ల మీద నుంచి పడిపోయారు. ఏమైందో ఏంటో చూడండి. డాక్టర్ గారు, బాగా నొప్పిగా ఉంది. అంతెత్తు నుంచి దొర్లుతూ పడిపోయారు డాక్టర్ గారు. ఏం జరిగిందో ఏంటో కొంచెం బాగా చూడండి డాక్టర్ గారు. ఆయనకేమైనా జరిగితే నేను తట్టుకోలేను.
నథింగ్ టు వరీ అమ్మా. కాలు మెలికబడి కొద్దిగా బెణికిందంతే. భయపడాల్సినంత ప్రమాదం ఏమీ లేదు. సరిగ్గా చూడండి డాక్టర్ గారు. లోపల ఏ ఎముకో విరగడమో చిట్లడమో జరిగితే తర్వాత మా నాన్నగారు పాపం అల్లాడిపోతారు. చెక్ చేశాను కదమ్మా, అలాంటిది ఏమీ లేదు. పెయిన్కి పెయిన్ కిల్లర్ కూడా ఇచ్చాను. సో నొప్పి కూడా తెలీదు. ఒక్క 5 డేస్లో సార్ నార్మల్ అయిపోతారు. ఇంత కష్టపడితే కనీసం ఒక్క ఎముక కూడా విరగలేదా? సార్ని 5 డేస్ ఎటు కదలకుండా రెస్ట్ తీసుకోమనండి. నేను మెడిసిన్స్ పంపిస్తాను, అవి వాడితే చాలు. అలాగే డాక్టర్ గారు. వస్తానమ్మా. డాక్టర్ గారు, మీరు ఇక్కడ? హరిశ్చంద్ర ప్రసాద్ గారికి దెబ్బ తగిలింది కదా, చెక్ చేసి వస్తున్నాను. సార్కి దెబ్బ తగిలిందా? ఏమైంది డాక్టర్ గారు? మెట్ల మీద నుంచి జారిపడ్డారమ్మా. మెట్ల మీద నుంచి జారిపడ్డారా? ఇప్పుడు సార్కి ఎలా ఉంది డాక్టర్ గారు? లక్కీగా పెద్ద ప్రమాదం ఏమీ లేదు. హాస్పిటల్కి ఏమైనా తీసుకురమ్మంటారా? అవసరం లేదమ్మా, చెక్ చేశానుగా. 4 రోజులు మెడిసిన్ వాడితే చాలు. ఓకే డాక్టర్ గారు, బయలుదేరండి. సావిత్రి, సార్ని చూద్దాం పదా. పదండి. ఎక్కడికి ఆ హడావిడి? సార్ పడిపోయారంట కదా. అయితే మీరు పోయి పైకి లేపుతారా? ఓకే, ఒక్కసారి సార్ని చూద్దామని. మీ పరామర్శలు ఏం అవసరం లేదు కానీ అసలు ఇదంతా మీ వల్లే. మా వల్ల? మేమేం చేశామండి? ఏం చేశారా? 24 గంటలు మీ గురించి ఆలోచించడం, మీకు సేవలు చేయడమే సరిపోతుంది ఆయనకి. మొన్నేమో సీమంతం చేశారు, ఈసారి ఏమంతం చేయాలని ఆలోచిస్తూ జారిపడుంటారు. చేసిన ఘనకార్యం చాలు, ఆయన్ని కాస్త ప్రశాంతంగా వదిలేయండి. ఒక్కసారి సార్ని అలా చూసి వెళ్ళిపోతాం. అవసరం లేదని చెప్తుంటే అర్థం కావడం లేదా? ఆయన మీద మాకు లేని శ్రద్ధ మీకేంటి? నా అదృష్టం బాగుండి ఆయనకేం కాలేదమ్మా. ఆయన్ని డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నారు. ఇప్పుడు మీరిద్దరు వెళ్ళి ఉద్ధరించేదేముంది? ఆయన్ని రెస్ట్ తీసుకోనివ్వండి. అది కాదండి. చెప్తే అర్థం కావడం లేదా? మా నాన్నకి ఏమైందో అని మేము అల్లాడిపోతుంటే మధ్యలో మీరేంటి? వెళ్ళండి అవతలకి. మీకే చెప్తుంది, వెళ్ళండమ్మా, వెళ్ళండి. వీళ్ళని కొంచెం ఆయనకి దూరంగా ఉంచితేనే మంచిదమ్మా. వసు, పైకి గాంభీర్యంగా కనబడుతున్నాను కానీ నిజంగా మీ నాన్నకేం కాదుగా? అబ్బా, ఏం ఉద్ధరించాడనమ్మా? ఆయన గురించి ఓ తెగ కంగారు పడిపోతున్నావు. ఎంతైనా కట్టుకున్న భర్త కదే. భర్త ఏం కాదని డాక్టర్ చెప్పారుగా. అన్నట్టు ఈ విషయం అన్నయ్యకి చెప్తే ఎంత ఆనందపడతాడో. ఆకాంతమ్మ, ప్రత్యేకంగా మెట్లు కడుగుతున్నారేంటి? సార్ మెట్ల మీద నుంచి జారిపడ్డారు అంటే ఊరికే ఎందుకు పడతారు? ఏదో జరిగింది.